వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. టిఆర్ఎస్ ఇంటింటా ప్రచారం. ఆడబిడ్డను ఆశీర్వదించండి, మీ వార్డును అభివృద్ధి చేస్తా అంటూ ఆమె పలుకుతున్న మాటలు 10వ వార్డులో మహిళల మనసులను కదిలిస్తూ భావోద్వేగాల అలజడిని సృష్టిస్తున్నాయి. ఇంటింటా తిరుగుతూ మహిళల కష్టాలను వినడం, వృద్ధుల వేదనకు స్పందించడం, యువత ఆశలపై భరోసా ఇవ్వడం. ఈ ప్రచారంలో రాజకీయ శబ్దం కంటే మానవీయతే ఎక్కువగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాధవి రమేష్ అధికారమే లక్ష్యంగా కాకుండా సేవనే సంకల్పంగా తీసుకొని ముందుకు సాగుతుండడం వార్డులో కొత్త చర్చకు దారితీస్తుంది. రాజకీయాలకు కొత్తైనా ప్రజలపై ప్రేమ, పట్టుదల, ఆడబిడ్డగా బాధ్యతే తన అసలైన బలమని చెబుతూ బీఆర్ఎస్ తోనే సంక్షేమం, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం, ఒకసారి నమ్మకం పెట్టి అవకాశం ఇవ్వండి అంటూ ఆమె చేస్తున్న పిలుపు మహిళల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది. నీటి సమస్యలు, డ్రైనేజీ కష్టాలు, రోడ్ల దుస్థితి, మహిళల భద్రత, పిల్లల భవిష్యత్, ప్రతి సమస్యను గుండెతో మాట్లాడుతున్న మాధవి రమేష్ మాటల్లో నిజాయితీ, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందని స్థానిక మహిళలు చెబుతున్నారు. ప్రజల సమస్యలు నా సమస్యలే, ఎల్లవేళలా మీతో ఉంటా అన్న ఆమె హామీ 10వ వార్డులో విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈసారి 10వ వార్డులో పోటీ కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదు, ఆడబిడ్డపై నమ్మకానికి, మహిళల ఆశీర్వాదానికి, అభివృద్ధి భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న సమరంగా మారిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నమస్కారం అందరికీ. నేను ఈరోజు 10th వార్డు నుంచి సపోర్ట్ చేస్తున్నాను. అక్క ఇళ్ళకు, నా అన్నదమ్ములకి ఆశీర్వదించి నాకు ఓటు వేయాలి. నేను రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్, విద్యుత్ దీపాలు కానీ అవన్నీ చేస్తాము. మంచి చెడులకు, ఆపదలకు వస్తాను, చూస్తాను. అందరి దయచేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒక గిఫ్ట్ ఇస్తాము, మళ్ళీ ఆపద సంపదలకి ఆడుకుంటాము. ఆడపిల్ల పెళ్ళికి 5,000 గిఫ్ట్ ఇస్తాము, అమ్మాయి ఉడికి 5,000 గిఫ్ట్ ఇస్తాము, ఆపద సంపదకి 5,000 ఇస్తాము. అన్నిటికీ మేము ముందటుండి చేస్తాము. మాది భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభ్యర్థిగా మద్దెల మాధవి మా మిస్సెస్ గారు, మా భార్య నిలబడ్డాను. వారిని అందరూ 10వ వార్డు మహిళలు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించి పంపించాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని నేను తెలియజేస్తున్నాను. గ్యారెంటీ పథకాలు అమలు కాలేదు. ఆడబిడ్డ పెళ్లికి ఒక 5,000 ఒక కిట్ ఇద్దామనుకుంటున్నాం. కిట్టు తర్వాత ఆపదలో కూడా మేము ఒక 5,000 రూపీస్ గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయినాం. అది ఓన్గా మేము. ఇంకోటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు రోడ్స్ అండ్ డ్రైనేజ్ ప్లస్ మన కరెంటు, వీధి దీపాలు మొదలుకున్నాయి. మొత్తం అన్నీ కూడా మేము చేద్దామని, ఇందులో సవలతులు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము సరి చేద్దామని తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరు. అందరూ కూడా 10th వార్డులో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గమనించి మన మద్దెల మాధవి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని వారికి నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను.